ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి గోందు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని గోందును కూడా పొడి చేసేసుకోవాలి. గ్రైండర్ చేసుకుంటే పొడి పొడి అవుతుంది. ఇలా ఇప్పుడు ఈ డేట్స్ ఈ అంజూరా అంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇలా మొత్తం అంత డ్రై ఫ్రూట్స్కి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలిపి చల్లడానికి కొంచెం ప్లేట్లా ఇలా చేస్తున్నానండి. గసాలను కూడా ఇలా కొంచెం వేపుకోవాలి. ఇలా లడ్డూలాగా చేసేసుకోవాలండి. ముందుగా మనం గసగసాలు వేయించుకున్నాం చూడండి, అందులో ఇలా ఈ లడ్డూలను వేసి ఇలా ఊపితే గసగసాలు ఈవెన్గా అన్ని లడ్డూలకు స్ప్రెడ్ అవుతాయి. హెల్దీగా ఉండే డ్రై ఫ్రూట్స్లో ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఏది చేసినా మా ఇంట్లో ఫస్ట్ దేవునికి దండం పెట్టినాకనే తింటామండి. చాలా బాగుంది, సూపర్. ఎంతో హెల్దీ ఫుడ్. సమ్మర్లో ప్రతి ఒక్క పిల్లలకి ఇవ్వండి, రోజుకొకటి. చాలా ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడపిల్లలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.